అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు సజ్జబూరలు చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి కూడా, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇవి అందరు తినేలాగా చాలా బాగున్నాయి. ఎలా తయారు చేద్దామో చూద్దామా. సజ్జలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను, బెల్లం ఒక 1/4 కేజీ తీసుకున్నాను, కొంచెం కొబ్బరి, కొన్ని యాలకులు తీసుకుని సజ్జలు నైట్ అంతా నానబెట్టి ఉదయమే వడగట్టి కొంచెం క్లాత్లో ఆరబోసి ఉంచానమాట. కొంచెం అట్లా పొడి పొడిగా అయితే పిండి మంచిగా పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా వస్తుంది. అందుకని కొంచెం క్లాత్ మీద ఆరబోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సజ్జలు మిక్సీ జార్లో వేసి అందులోనే కొబ్బరి కూడా వేసి పెట్టాను నేను. విడిగా కూడా పట్టుకోవచ్చు, అందులో వేయచ్చు, విడిగా కూడా వేసి పట్టుకోవచ్చు. అట్లా అంతా పిండి మొత్తం పట్టిన తర్వాత పిండి మొత్తం పట్టేసి ఉంచేసుకోవాలి. అంత పొడి పొడిగా వచ్చింది. కొంచెం క్లాత్లో ఆరబోస్తే పిండి అట్లా పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా వస్తుందండి. చాలా బాగా వచ్చింది పిండి కూడా. కళాయిలో 1/4 కేజీ బెల్లం వేసి ఒక సగం కప్పు వాటర్ తీసుకున్నాను. సగం కప్పు వాటర్ వేసిన తర్వాత ఎక్కువ పాకం రానియకుండా మరిగితే సరిపోతుందండి. మరిగిన తర్వాత దాంట్లో పిండి వేసేసుకొని పిండి పోస్తూ కలుపుకోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత అదే కొద్ది చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. గట్టి పడ్డ తర్వాత పక్కన ఉంచేసుకొని పొయ్యి మీద నూనె పెట్టుకొని అట్లా చిన్న ఉండలు తీసుకొని కొంచెం పలసగా, మందం కాకుండా పలసగా కాకుండా అన్నీ ఒత్తుకొని ఇట్లా కళాయిలో వేసి కాల్చాలండి. ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చాలి. మందం చేస్తే కొంచెం పిండి ఉంటాయి అన్నమాట. కొంచెం పలసగా చేస్తే కొంచెం మంచిగా పొంగుతూ ఉంటాయి, బాగుంటాయి. కళాయి ఏమో చిన్నగా అయ్యింది. కళాయి కొంచెం చిన్నది పెట్టడం వల్ల కొంచెం ఎక్కువ వేసేసరికి అయినా సరే చాలా బాగా వచ్చాయి, అన్నీ బాగా పొంగినాయి. కొంచెం పెద్ద కళాయి పెడితే ఇంకా అసలు చాలా మంచిగా బాగా పొంగుతాయి, చాలా ఇంకా బాగుంటాయి. చాలా హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలకు పెడితే కూడా చాలా మంచిదండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి.